హాయ్ అందరికీ. ఇక్కడ చూస్తున్నారు కదా, యమ్మీ యమ్మీ మొక్కజొన్న గారెలు. అబ్బబ్బబ్బా! ఎంత క్రిస్పీగా, ఎంత టేస్టీగా వచ్చాయంటే, సో ఈ పర్ఫెక్ట్ రెసిపీ మీకు కావాలంటే ఫుల్ వీడియో వాచ్ చేయండి. దీనికోసం నేను 4 to 5 మొక్కజొన్న బుట్ట తీసుకున్నాను. ఇది స్వీట్ కార్న్ అయితే కాదు. ఇక్కడ మొక్కజొన్నల్ని మంచిగా క్లీన్గా వాష్ చేసుకొని తీసుకుందాం. అండ్ మీలో ఎంతమందికి మొక్కజొన్న గారెలు అంటే తెలుసో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ నేను మొక్కజొన్నలతో ఒక స్పూన్ ఆఫ్ జీలకర్ర అండ్ 4 to 5 గార్లిక్ తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ నేను ఉప్పు అండ్ వాటర్ యాడ్ చేయట్లేదు. అండ్ ఒక హాఫ్ కప్ ఆఫ్ చిల్లీ తీసుకోండి. అండ్ రిమైనింగ్ మళ్ళీ మిక్సీ వేసుకున్నప్పుడు తీసుకోవాలి. మనకి వాటర్ యాడ్ చేయకుండా పర్ఫెక్ట్గా బ్యాటర్ అనేది రెడీ అవుతుంది మొక్కజొన్నలతో. అందులో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలానే మిక్సీ చేసుకోవాలి. బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ రిమైనింగ్ కూడా ఇలానే మిక్సీ చేసేసుకోవాలి. అండ్ దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. అండ్ ఇక్కడ నేను కారం యాడ్ చేయట్లేదు, చిల్లీతోనే నేను చేస్తున్నాను. అండ్ సరిపడా సాల్ట్ తీసుకోండి. అండ్ కరివేపాకు ఎంత బాగా వేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. అండ్ ఒక ఫుల్ ఆనియన్ అండ్ జీరా అండ్ కొత్తిమీర. ఇంతే, సింపుల్ ఇంగ్రీడియంట్స్. మంచిగా మిక్స్ చేసుకోండి. నేను ఇక్కడ గారెల కింద చేసుకుంటున్నాను. మీరు పునుగులు ఆర్ చెక్కలు ఎలా అయినా చేసుకోవచ్చు. సో మనం కడాయి తీసేసుకొని సరిపడా ఆయిల్ తీసుకుందాం. ఆయిల్ అనేది వేడెక్కాక మనం సిమ్లో పెట్టుకొని గారెల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను గారెల్ని చాలా పల్చగా నొక్కుకున్నాను. మీరు కూడా ఇలానే తీసుకోండి. సో మీకు పర్ఫెక్ట్ గారెలు అనేవి వస్తాయి. ఇక్కడ సగం కుక్ అయ్యాక రివర్స్ తిప్పేసుకుందాం మనం. అండ్ బ్రౌన్ కలర్ వచ్చాక గారెల్ని తీసేసుకుందాం. మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అండ్ రిమైనింగ్ గారెలు కూడా ఇలానే పల్చగా చేసుకోవాలి. అండ్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మనం కుక్ చేసుకోవాలి. ఇంతే, చాలా సింపుల్. మన ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోవచ్చు. గాయ్స్ అందరూ కూడా వీడియో వాచ్ చేయండి. పర్ఫెక్ట్ రెసిపీ ఇదైతే. అందరూ కూడా వీడియోస్ చూస్తున్నారు బట్ ఎవ్వరూ లైక్ చేయట్లేదు. సో ప్లీజ్ అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.